ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్. ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు. ఇప్పుడే అందిన నోట్లో మాకు లేవనెత్తిన మాకున్న సందేహాలు, మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ROFR గురించి ప్రస్తావించారు అధ్యక్ష. గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ROFR చట్టం కింద 4.5 లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష. ROFR కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా మంది గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఈ ROFR పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, అక్కడ కనా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాలువలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కడ ఇతర సమస్యలు ఉండొచ్చు, మేజర్ కాలువలు ఉండకపోవచ్చు. కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట, అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు. దాదాపు 6-7 నెలలు తనలాడతారు. అక్కడ పండేదే ఒక పంట. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో, ఎవరికైతే మేము 4.5 లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ రెండవ విడత వారు రైతు బంధు ఇవ్వరా? మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు. పత్తి అధ్యక్ష, కంది పత్తి అయితే దాదాపు 45 లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో. మరి పత్తి 8 నెలల పంట, 8 నెలల పంట తర్వాత రెండో పంటకు అవకాశం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు 45 లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది. ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి. ఒకటే పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? కంది కూడా సేమ్ అధ్యక్ష. మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు, అది కూడా 7-8 నెలలు. అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి. ఇంకో రకంగా వెళ్ళొద్దు. ఇది కేవలం మేమేమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందు ఉంచాము. మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచన తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా, దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు. కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమీ లేవు. కాబట్టి మా మీద దేన్ని కూడా మీరు రుద్దొద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. ఏం చేయాలో, ఎట్లా చేయాలో, పత్తికి ఏం చేయాలో, చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి. దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం. అధ్యక్ష, ఒకవేళ కోసే ప్రయత్నమే లేకపోతే, అటు రైతు బంధు పథకానికి కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు PM కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష. PM కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. PM కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది తెలంగాణలో. ఇప్పుడు వస్తున్న రైతుల్లో 25% మందికి వర్తిస్తుంది. ఒకవేళ PM కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే, మంత్రి గారి స్టేట్మెంట్లోనే PM కిసాన్ గురించి చెప్పినారు. కాబట్టి PM కిసాన్ అనేది చెప్పాము. ఇవ్వమంటే ఇస్తాం, ఇవ్వమంటారా, వద్దంటారా మీ ఇష్టం అంటున్నా. మేము అది కోత ఇస్తాము, కోతలు విధిస్తామని మేము అందుట్లో చెప్పామా? మరి మాకు అర్థం కాదు ఏంటంటే యథాతథంగా ఉన్నదున్నట్టు ఇచ్చినందుకు చర్చ ఎందుకు సార్? మరి యథాతథంగా రైతు బంధు ఉన్నదున్నట్టు ఇస్తే, యథాతథంగా ఉన్నదున్నట్టు ఇస్తాం, మేము కోతలు పెట్టాము అనుకుంటే చర్చ ఎందుకు? ఇంకా యథాతథంగా ఇవ్వచ్చు, ప్రజాభిప్రాయం ప్రకారంగా, మీ అభిప్రాయం ప్రకారంగా విధి విధానాలు నిర్ణయించబడతాయి. మీరు యథావిధిగా ఇవ్వమని చెప్తే చెప్పండి, మేము అభ్యంతరం చెప్పట్లేదు. అధ్యక్ష, ఇంకొక 2 అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు అవి చెప్తాను అధ్యక్ష, తర్వాత నా సబ్జెక్టులోకి వస్తా అధ్యక్ష. వారు చెప్పారు పత్తి 8 నెలల పంట, కంది 8 నెలల పంట, మరి ఒక పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. ROFR అంటే అల్టిమేట్గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా, లేకపోతే ఎందుకు చర్చ? చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ? మరి ఊరికే మనం టైంపాస్కి అయితే చర్చ చేయం కదా. దయచేసి మంత్రి గారు నేను కోరేది. అదేవిధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష. అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మరి పామాయిల్ కానీ, మామిడి తోటలు కానీ, హార్టికల్చర్ కానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా? హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా? పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా? ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా కానీ, వికారాబాద్ జిల్లా కానీ, ఈ ప్రాంతంలో 3 పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు 2 పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మరి రేపు 3 పంటలు సాగు చేస్తే 3 పంటలకు ఇస్తారా? ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష. దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం, మేము పంటలు వేస్తేనే ఇస్తామంటే 3 పంటలు ఇస్తానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 2 పంటలకు ఎందుకు ఇస్తారు, 3వ పంటకు ఎందుకు ఇయ్యారు, బరాబర్ ఇయ్యాల్సిందే అని కూడా మాట్లాడినారు. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇక మా సోదరుడు, నాకు ఆప్తుడు అధ్యక్ష, మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు,
2009లో ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆయన మాటలు వింటేనైతే నాకు నవ్వాలని ఏడవాలని తెలియలేదు అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము ఏదో మొత్తం నాశనం చేసిపోయినాం, అసలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు పడలే. మరి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు పడకపోతే వ్యవసాయ దిగుబడి ఎట్లా పెరిగింది అధ్యక్ష? వ్యవసాయ విస్తీర్ణం ఎట్లా పెరిగింది అధ్యక్ష? అధ్యక్ష ఇంకా గమ్మత్తు, విచిత్రమైన విషయం, నేను కావాలంటే ఇప్పుడే నాకు స్పీచ్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, నీళ్ల పరిస్థితి ఏందని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నించొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష. వారి తండ్రి గారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే కూడా కరెంటు లేదు, మా బోరు పనిచేస్తలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి చెప్పిన మాట ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల దుస్థితికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇక దాన్ని మళ్ళీ చదివితే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు, ఇంకోటి అంటారు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014లో. 14కు ముందు నేను ఒక్కరిని నిందిస్తలేను అధ్యక్ష. ఆనాడు ఒక వెంకటరెడ్డి గారినో లేదా ఇంకోరినో నిందించట్లేదు, కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది, తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదంటారు, నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష. సాగు సంక్షోభంలో మునిగింది, అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం. దానికి నా దగ్గర లెక్కలతో సహా, ఎన్సీఆర్బీ లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 11.1% ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నా, ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు, మీరు మాకు అప్పజెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పజెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఆయన అడిగిన ప్రశ్న, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే చదువుతా అధ్యక్ష. మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగిన ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష, 2014లో 898 ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 466కు తగ్గింది. దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈరోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఎట్లెట్లా సాగు విస్తీర్ణం పెరిగింది, ఎట్లెట్లా రైతు ఆత్మహత్యలు తగ్గినాయి, ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బీఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష, దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు బారిన నేలలు, ఆనాడు ఎండిపోయిన చెరువులు, చిన్ననీటి వనరులను పట్టించుకోలే, కరువు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలు, ఇది వాస్తవం అధ్యక్ష. ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో, సాగునీరు లేదు, బొక్కబోర్ల పడే పరిస్థితి మూసంపల్లిలో నల్గొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. రామరెడ్డి గారు అంటారు అధ్యక్ష, ఆయన ఒక్క రైతు 57 బోర్లు వేసిండు అధ్యక్ష ఆయన పొలంలో, ఆయన పేరే ఊళ్ళో బోర్ల రామరెడ్డి అయిపోయింది అధ్యక్ష. అట్లా కరెంటు కోతలు ఒకవైపు, కాలిపోయే మోటార్లు మరొక వైపు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మరొక వైపు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు పెట్టబోయి షాకు చచ్చిపోయిన రైతులు లెక్క తీస్తే అదే చాంతాడంత ఉంటుంది అధ్యక్ష. ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లల్లో, ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లలో, ఎందుకంటే బయట పెడితే చెప్పులు లైన్లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష. ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష. గోరేటెంకన్న గారు అధ్యక్ష ఈరోజు మన ఎమ్మెల్సీ, ప్రజా కవి, వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష, సేతానం వేడుందిరా తెలంగాణ సేలన్ని బీల్లాయరా అని చెప్పి ఒక కవి, ప్రజా కవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష. చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు ఆత్మహత్యలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన పరిస్థితి మా విప్ గారు లేచినారు అధ్యక్ష. వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష. వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్లో నిలబడి అక్కడనే మూర్ఛ వచ్చి కుప్పగూలి 2012-13 సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయినాం అధ్యక్ష. ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన, నేను విమర్శ చేస్తలేను అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్నా తప్ప ఇంకోటి చెప్తలేను అధ్యక్ష. ఆనాటి పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, మంత్రి గారిని చెప్పమనండి, అది పద్ధతి, నేనేం విమర్శ చేస్తలేను అధ్యక్ష. గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది. పల్లె కన్నీరు పెడుతుంది
అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది. అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం, నేను చెప్పేది ఏది కూడా అవాస్తవం కాదు అధ్యక్ష, నిజం చెప్తా ఉన్నా. తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష. అట్లాంటి అధ్యక్ష ఈరోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామనాథ్ కూడా ఆ అంశం చర్చించింది అధ్యక్ష. వారు నెర్రబాలెన్ నేల నుండి తెలంగాణ రాకముందున్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే అందుకు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు, కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము, అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుందాం ఆ చర్చ పైన. కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు కూడా ఆ అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటామని మా వ్యవసాయ శాఖ మార్చిలోనే చెప్పబట్టిరి. మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. 10 జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన సూచనలు సలహాలు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఎవరు ఇచ్చిన సూచన సలహాలు తీసుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయారు. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పిన అధ్యక్ష. వాళ్ళలాగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారు అధ్యక్ష. వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచన చేయమంటున్నాం. వారు కిందిది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటికి ఇస్తారా, ఫామ్ ఆయిల్కి ఒకటే ఇస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభలో సూచన సలహాలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం. ఏం అనుమానం తావక్కలేదు. కానీ నేను ఒకటి మీ ద్వారా సూచన చేస్తున్నాను గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుందని చెప్పి నా సలహా అధ్యక్ష. అధ్యక్ష, సభ సజావుగా జరగాలనేటువంటిది మీ ఉద్దేశం. కోఆపరేట్ చేయమని మాకు అడుగుతుండ్రు, మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. ఈరోజు షార్ట్ డిస్కషన్ పెట్టింది రైతు భరోసా విషయంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మరి గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు విప్పు గారు ఇక్కడే ఉన్నారు. అంటే వారు చెప్పింది ఖాళీ రైతు భరోసా మీద సూచన చేసిండ. రైతు భరోసా అన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి, మనకున్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కూడా లింక్ అయి ఉంటాయి అధ్యక్ష. అంతేగాని 2 నిమిషాలలో మీరు ఇది చెప్పాలనేటువంటి పద్ధతిలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు. రెండోది నా రిక్వెస్ట్ అని ఏంటంటే, స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మా శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా వినే ఓపికతో వింటే సభ సజావుగా జరుగుతుంది. మళ్ళీ మీరు అడుగుతారు, మేము అడుగుతాము, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీ అవసరం లేదు కదా. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మా కోసం ఈ రైతు భరోసా ద్వారా మేలు జరుగుతుందన్నటువంటి ఆలోచనతోని మీరు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం మాట్లాడతారని. మళ్ళీ అనవసరంగా మధ్యలో మీరు మాట్లాడి మేము మాట్లాడి లేనిపోని కాంట్రవర్సీ చేసుకొని సబ్జెక్టు పక్కదారి పడితే దయచేసి దీన్ని పరిగణలోకి మీరు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. కేటీఆర్ గారు. అధ్యక్ష, 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అయితే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి ప్రేరణ అయింది. అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే, ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష. ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నీతులు మాకే కాదు కదా చెప్పాలి. విప్ గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి. మరి మేము వడ్లే కొనలేదట, మేము కొననేయలేదు, వ్యవసాయమే జరగలేదు, పద్ధతి కాదు. దయచేసి మీరు మీ సభ్యుల దిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష 2 రోజులు. మరి వాళ్ళకి ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష. అధ్యక్ష, మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష, ఆ రోజు
కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు. చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అధ్యక్ష. 30-40 ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో, నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి, ఎందుకంటే ఆయన మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష. కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష. సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి. రైట్, గౌరవం అనేది అధ్యక్ష, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష. ఇస్తాం, మేము కూడా ఇస్తాం. ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. దానికి మేమేం చేయలేం అధ్యక్ష. 20-30 నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష, నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పిలిచిన గంతే కదా. అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష. ఓకే రైట్ అధ్యక్ష. మీకు చెప్పాల్సిన అధ్యక్ష 20-30 ఎకరాలు ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో 20-30-40 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, కరెంటు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీది కూలీలుగా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసిన దుస్థితి. అందుకే మేము 20 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలని కోతలు పెట్టలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టే మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష. అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరి కానీ కృష్ణ కానీ సాగునీటి అందించాలి ఖచ్చితంగా రైతుల బీళ్లకు